కార్యకర్తల పుస్తకాలు రెడీగా ఉన్నాయి. ఆంధ్రగీతిని గురించి మాట్లాడవలసి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పోతే ఒక్క మాట ముందుగా 1000 సంవత్సరాల మహోజ్వల ఆంధ్ర సాహిత్య చరిత్రలో తనకు తెలిసిన ఈ క్షణం నుంచి ఆంధ్రగీతి పూర్ణచరి ఇదందరూ ఆమోదిస్తే తెలియదు. ఆంధ్రగీతి పూర్ణచరి అంత బ్రహ్మాండంగా ఈ కావ్యం రాశారు. ఈ కావ్యం సభాధ్యక్షులు శ్రీ గుత్తిపల్లి శివరావు గారు, ఈరోజు ముఖ్య అతిథి ఉపనాయక దుర్గా ప్రసాద్ గారు, గాథాశక్తి ప్రదర్శనను ప్రారంభించిన డాక్టర్ మండల ప్రసాద్ గారు, గురుకులంలో డాక్టర్ గాలి రంగరావు గారు, అన్న బుసుపల్లి ఆత్మీయ మిత్రులు డాక్టర్ జీవి పూర్ణచంద్రరావు గారు, సర్వరాశీయులైన సాహిత్య అభిమానులకి నా నమస్సుమాంజలి. కృష్ణా జిల్లా విద్యుత్ సంఘం సర్వోత్తమ గ్రంథాలయం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అన్ని విధాలా సహకరించిన మేడం గారు శారద గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరిగింది. ముందరి వెంకటకృష్ణారావు గారి 100వ జయంతి ఉత్సవాల సంరంభ వేళలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ జీవి ప్రేమచంద్ గారు ఆయన నిధులలో అలాగే చెప్పారు. ఒకసారి గోవింద్ గారు ఆయన అంటే ఎవరో తెలియకంలో అవగాహన ఉంటాం. ఆయన ఎవరిలో ఉన్నప్పుడు ఎంఏ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి మినీ కవిత్వాన్ని గురించి ఉపన్యాసం చెప్పి ఎనీ డౌట్స్ అన్నాడు. ఆయనే చెప్పారు నాకు. అంటే అంత ఆత్మవిశ్వాసం. ఆ సందర్భంగా పూర్ణచంద్ గారిని, రావి రంగారావు గారిని చూసి అరిశెట్టి ప్రభాకర్ అని హైదరాబాద్ లో ఆయన తన కవిత్వానికి తాను ప్రదర్శనని ఏర్పాటు చేసుకున్నాడు. మీరేమో మీ కవితలు రాసినటువంటి ఆ రచయితల యొక్క కవిత్వాలని ప్రదర్శించారు. ఇక ఇప్పుడు పూర్ణచంద్ గారు తానే తెలుగులో కవిత్వం రాశారు. తానే దాన్ని తెలుగులో ఇంగ్లీష్లోకి అనువాదం చేసుకున్నారు. తానే ఆ చిత్రాలని రూపకల్పన చేశారు. అది అంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రతిభ ఈ చార్టులో మనకి కనిపిస్తుంది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అయితే ఆయన ఏమిటంటే సహజమైనటువంటి ప్రతిభతో పాటు కళాత్మకమైనటువంటి ఇంటెలిజెన్స్ ని కూడా ఆయన ఆ భాషలో క్యాప్చర్ చేశాడు. ఆ బొమ్మల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ బొమ్మల్ని అక్కడ ఉన్న కవిత్వానికి ఆంగ్లానువాదము, అలాగే దానికి బొమ్మని సృష్టించుకోవడం, ఒక్కొక్కసారి 4-5 సార్లు కూడా బొమ్మని మళ్ళీ నిర్మించుకున్నటువంటి సంగతి నాకు బాగా తెలుసు. అయితే ఈ సందర్భంలో ముఖ్యంగా మండలి వెంకటకృష్ణారావు గారికి 100వ జయంతి నివాళిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి నేను ఎప్పుడో రాసిన పద్యాన్ని నా ఆత్మసంతృప్తి కోసం చదివి నేను పూర్ణచంద్ గారి కవిత్వాన్ని, ఎందుకంటే మండలి వెంకటకృష్ణారావు గారిని నేను స్వయంగా చూశాను. నేను లైలా కాలేజీకి రాకముందు సప్తగిరి కాలేజీలో పనిచేసేవాడిని. అప్పుడు మాకు వచ్చి ఆయన ఉపన్యాసం చెప్పారు. ఆయన మోచేతులు దాటి చొక్కా ఉండేది. అది నాకు గుర్తొచ్చింది.
ముచ్చటగా నుండు చొక్కాను ధరించు సుజనుడతడు పంచ కట్టుటలోన ప్రతిభను చూపుచూ తెలుగు తేజమ్మును తేటపరచు చిరునవ్వు మోమున చిందించి మాట్లాడి అక్కున చేర్చడు ఆత్మబంధు బస్సులో పయనించి బడుగుల కష్టాలు స్వయముగా నెరిగిన సాధులను ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అంటే ఆయనకి కారులో రావడానికి లేకపోతే ఫస్ట్ క్లాస్ ట్రైన్లో రావడానికి అవకాశం ఉన్న మామూలు బస్సులోనే వచ్చేవారు. కానీ ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత దంబనేమి చూపని నిరాడంబరుండు విశ్వమందున వ్యాపించి వెలుగుచున్న తెలుగు వారల ఘనతను తెలియజేయ ప్రథమమౌ ప్రపంచ సభలు ప్రతిభ మీద నిర్వహించి మించిన ఎట్టి నిపుణుడీవు ప్రతిత మండలి వంశపు ప్రాత్ముడీవు గరుడ వెంకట కృష్ణాఖ్య కొనుము నదులు అని చెప్పేసి నేను ఎప్పుడో రాశాను. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఏ సభలో కూడా ఆయన పూలదండల్ని వేయించుకునేవారు కాదని చెప్తే పక్కన పెట్టించేవారు. పూలదండలు వద్దన్న పుణ్య చరిత కదరు భక్తల విడని గాంధీ శిష్య సాగితే సంతకమై నిజాయితీకి నిలువెత్తు సంతకంగా ఆయన ఉన్నారు. నిన్ను ఓలిన నాయకుని అన్నదరమే 100 ఏళ్ళు నిండిన ఎట్టి వందనీయ వసుధరిక మీద 1000 ఏళ్ళు అని చెప్పేసి ఆయన నిర్మించేటువంటి కార్యక్రమాల ద్వారా 1000 ఏళ్ళు ఆయన వర్ధిల్లుతాడని చెప్పి ఆశిస్తూ ఇక ప్రస్తుతంగా పూర్ణచంద్ర గారు బొమ్మలు నాకు చాలా పరీక్ష పెట్టాడు. ఆయన ఇందాక ముఖ్య అతిథి వారు ప్రతి చిత్రాన్ని కూడా చూశారు. ఆయన కవితా హృదయం కలిగిన వారు. ఆయన సంగీత వంశంలో జన్మించిన వారు కాబట్టి కవివేద జానాతి కవేహ కావ్య పరిశ్రమ అంటారు. అందువల్ల ఆయనకి కవిత్వపు వాసనలు వారసత్వం ఉన్నది కాబట్టి ఆయన ప్రతి కవితని కూడా చాలా చక్కగా ఆయన వారి శ్రీమతి గారు కూడా చక్కగా ఆస్వాదించారు. నేల తల్లి అనేటువంటి కవితలో కిరీటపు బరువుని అపకీర్తి మూటని మోస్తూ నిలిచిన నేలను మరచి ఆకాశం నిచ్చెనెక్కిన అపరభోజన. ఈ అపరభోజనంలో బొమ్మ ఎంత చక్కగా వేశారంటే వాడు భోజనాన్ని తింటూ ఉంటే ఆ మాంసపు ముక్కలా ఉన్నది ఆంధ్రప్రదేశ్ బొమ్మ. అంటే ఆంధ్రదేశ్ మొత్తాన్ని తినేస్తున్నాడు అనేటువంటి అర్థంలో, కబ్జా చేస్తున్నాడు అనేటువంటి అర్థంలో ఆ చిన్న బొమ్మ ద్వారా కవిత్వం అంటే పోయిట్రీ స్పీక్స్ అంటారు. కవిత్వం అనేటువంటి మాట్లాడుతున్న అట్లానే బొమ్మ కూడా పిక్చర్ స్పీక్స్ అంటాడు. అంటే ఆ బొమ్మ మనతో మాట్లాడుతుంది. ఆ విధంగా ఆయన భావాన్ని వ్యక్తం చేశాడు. తెలియజేస్తూ ఆయన అడుగు తీయాలన్నా అడుగు వేయాలన్నా నేల తల్లి, నువ్వు ఎక్కడ నీ అడుగు పెట్టాలన్నా కూడా నీకు నేల తల్లి. వటవృక్షమై విరిసిన విత్తనానికి ఆయువు పోసే కల్పవల్లి. అంటే భూమి ప్రాధాన్యాన్ని ఆయన తెలియజేశారు. చిన్న ఇంతకైనా సరే ఒక వటవృక్షంలాగా ప్రాణాన్నిచ్చేటువంటిది ఆ భూమే కదా అని చెప్పి ఆయన నేల తల్లి అనేటువంటి ఇంగ్లీషు కొన్ని సందర్భాల్లో నేను డాక్టర్ గారితో అన్నాను, అయ్యా మీరు పెట్టిన అంటే ఆయన తెలుగు పదాలని కొత్తగా కొన్ని పదాలని పరిచయం చేశాడు. ఆ పగలయ్య అన్నాడు ఒక చోట సూర్యుడిని, భలే పదాన్ని మీరు సృష్టించేస్తారన్న. పగలయ్య నేను ఎక్కడ ఇద్దరు చేతులు కలిపి నవ్వుకుంటూ వెళ్ళారు. సామాజిక పరిశీలన ఎంత గాఢంగా ఉంటే ఇలాంటి కవితలు వస్తాయంటానికి పగబట్టి నడుక్కునే రౌడీలిద్దరూ చేతులు కలుపుకొని నవ్వుకుంటూ వెళ్ళారు. లోక విధ్వంసం ఆగిందని నాకు అదే సంతోషం. ఇద్దరు రౌడీలు కలిశారు, ఇద్దరు విధ్వంసకులు కలిశారు, ఇద్దరు నాశనం చేసేటువంటి వ్యక్తులు కలిశారు కాబట్టి లోకానికి క్షేమం జరుగుతుంది అని చెప్పి అది సంతోషపడ్డారన్న. వాళ్ళు బతికుండగా జరిగితే ఎంత బాగుండేది, ఎంత వ్యంగ్యాన్ని వేశారు చూడండి. వాడు బతికుండగా అంటే ఈ అరాచకాలు జరిగాయి కాదు కదా, ఈ లోకంలో అలాంటి అరాచకాలు జరిగాయి కాదు, అందరూ హాయిగా ఉండేవాడు కదా, వాడు బతికుండగా ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయారు అని చెప్పి అంటాడు. నన్ను ఒక ఆయన ఇందాక ప్రశ్నించారు, మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి కృష్ణా జిల్లా రచయితల సంఘానికి అంత ముఖ్యమన్నట్లుగా ఆయన ప్రశ్న అలా అనిపించింది. ఆయన ఏ ఉద్దేశంతో అడిగారు నాకు తెలియదు. కృష్ణా జిల్లా రచయితల సంఘం పుట్టిందే మండలి వెంకటకృష్ణారావు గారి ఇంట్లో ఆయన చేతులు మీద. మండలి వెంకటకృష్ణారావు గారు మా అందరినీ పిలిచి 54 సంవత్సరాల క్రితం సుమారుగా
వాళ్ళ ఇంటికి అవనగట్ట పిలిచి మంచి విందు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి మీరేదో సభ చేసుకుంటే కుదరదు, సంఘటనగా ఒక సంఘంగా ఏర్పడాలి, ఆ సంఘం కార్యక్రమాలు నిర్వహించాలి, అవే బాగుంటుంది అని చెప్పంటే అయితే మీరే మా గౌరవాధ్యక్షులుగా ఉండాలని మేమందరం అందుకని అంగీకరించారు. మొదటి గౌరవాధ్యక్షుడు కృష్ణా జిల్లా రచయితల సంఘానికి 54 సంవత్సరాల క్రితం మండలి వెంకటేశ్వరరావు గారు. అందుకే ఆయన శత జయంతిని ఈ సంవత్సరం అంతా కృష్ణా జిల్లా సంబంధించి ఎక్కడ చాలా ఊళ్ళలో చేస్తున్నాం. ఒక చోట విజయవాడ ఒకటే కాదు, మచిలీపట్నం ఒకటే కాదు, చాలా ఊళ్ళలో చేస్తున్నాం, ఇంకా చేస్తాం. ఆగస్టు 4వ తేదీ వరకు చేస్తూనే ఉంటాం. ఆ సందర్భంగానే జూలై 11, 12 తారీఖుల్లో కృష్ణా జిల్లా రచయితల సంఘం తెలుగు రచయితల మహాసభను నిర్వహిస్తుంది. మండలి వెంకటేశ్వరరావు శత జయంతి కానుకగా చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి ఆ సభలకు ప్రతినిధులుగా అందరూ కూడాను రచయితలే కాదు భాషాభిమానులు, సాహిత్యాభిమానులు అందరూ కూడాను ప్రతినిధులుగా చేరాలని నేను విజ్ఞాపన చేస్తూ, ఇప్పుడు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా రచయితల సంఘం ఒకటే కాదు, సర్వోత్తమ గ్రంథాలయం కూడా ఉంది. చూసే ఉంటారు అయితే మేము డామినేట్ చేస్తున్నాం నిజానికి. అయినా సరే చాలా సౌమ్యురాలు రావిశారద గారు, మీరు డామినేట్ చేయండి ఏం పర్వాలేదు అని అనుకునే మనసుకోకు. ఆయన రావిశారద గారిని ఒక్క నిమిషం వారి సందేశం నేను కోరుతున్నాను. ఆమెకి హెల్త్ బాగాలేదు. ఇందాక నాకు చెప్పారు ఆమె, అయ్యా నేను కింద కూర్చుంటాను, పైన కూర్చోలేను, కొంచెం తల తిరుగుతున్నట్టుగా ఉందని. అయితే మీరు కింద కూర్చోండి, పిలిచినప్పుడు మాత్రం తప్పకుండా రండి అని చెప్పాను. గొప్ప పుస్తకం సర్వోత్తమ గ్రంథాలయంలో రిలీజ్ చేయడం చాలా సంతోషమైన విషయం. పోతే ఇదే చెప్తున్నాను, ఇది మనందరి వేదిక, అందరం కలిసి ఈ గ్రంథాలయాన్ని హరివంతరావు గారు అంటే మన అందరికీ ఎంతో గౌరవం కింద. ఇందాకే చెప్తున్నారు మన మండలి సుప్రసాద్ గారు, అందరూ మర్చిపోయారమ్మా. అయితే మేము మర్చిపోలేదు, మిమ్మల్ని మర్చిపోలేము. పైన రేపటి నుంచి జరగబోయే పుస్తకాల ఉచిత పంపిణీలో ఆయన పడుకున్నటువంటి బల్లను వేసి పెట్టాం. అది కూడా చూడొచ్చు మీరందరూ. వీలైన వాళ్ళందరూ వచ్చి రేపు ఎల్లుండి పుస్తకాల పంపిణీ ఉంటుంది, తీసుకోవచ్చు. మీ దగ్గర ఎక్స్ట్రా ఉన్న పుస్తకాలు కూడా ఇవ్వచ్చు. ఎక్కువ మందికి మనం అందజేయడానికి అవకాశం ఉంటుంది. మరొక్కసారి మోదచంద్ర గారిని అభినందిస్తున్నాం. ఇక్కడ మన లైబ్రరీలో ఇచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కానటువంటి ఎందుకంటే పూర్ణచంద్ర గారికి నాకు చాలా ఇన్ని రచనలు ఎలా చేస్తారు నాకు కూడా అర్థం కాదు. ఎందుకంటే అన్ని పత్రికలకే అన్ని చేసుకుని రాస్తారు, రాగోడలు కావాల్సిన రాసి పెడతా ఉంటారు. ఇలా విజ్ఞానపూర్ణంగా రచన చేస్తూ కొత్త ఆలోచనల్ని, కొత్త పరిశోధనని, కొత్త విషయాలు తెలియజెప్పాలని చెప్పి సదా ప్రయత్నించే శక్తి ఆయన బహుమగా ప్రజ్ఞాశాలని చెప్పచ్చు. నేను పూర్ణచంద్రని కేవలం రచయితగానే కార్యకర్తగానే భావిస్తున్నాను. ఉద్యమం కాదు, ఉద్యమకారులే. నాకు మొట్టమొదటి వారితో పరిచయం అంటే వారిద్దరిది కూడా అద్భుతమైన కార్యనిర్వహణకర్త వార్త. ఇతర మనస్తత్వాలు వేరే చెప్పబడిన లాగా అంటే ఒక ప్రేకేశ్వరులు ఉండాలి, ఒక నడిచేవారు ఉండాలి. కానీ వారి ఇరువురు కూడా తెలుగు భాషలో చేసిన సేవ మరి ఎవరో చేయలేదని చెప్పి మాత్రం ఖచ్చితంగా ఆ రకమైన కార్యక్రమాలు చేశారు. అయితే ఆ పేరుతో నాకు వస్తుందా వాళ్ళతో కలిసి ఉన్నాను కనుక. కానీ శ్రమ
ఎందుకంటే ఒక కార్యకర్త ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడో, ఎన్ని దూషణ పోషణలని సహించాలో నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కార్యకర్తల యొక్క అందులో ప్రభుత్వం రచించడం వేగడం అంటే అర్థం నేను ఉగాది వచ్చిందన్నా నా సంగతి తెలియదు. ఉగాది పురస్కారాలు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరిస్తే తెలుగు తిరిగా ప్రాణాలందరూ నాకు ఈరోజు వచ్చి ఉన్నారు. ప్రతిభా వద్దు, మా ప్రతిభ వచ్చింది అంటే ఎన్ని సాధక ఉంటాయి. ఒక కార్యాన్ని మనం చేపట్టినప్పుడు దానికి అనేక సాధకాలు ఉంటాయి. ఈ అప్లికేషన్ వస్తే ఈ అప్లికేషన్ చూస్తే ఇంకో కొద్ది రోజులు పట్టేవారు. ఈ రకం జరుగుతూ ఉంటుంది. అయినప్పుడు కూడా ఒక్కోసారి వైరాగ్యం వస్తుంది. ఏదో శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఈ తప్పితే మనకి నడపకూడదు. అదే ఒక రోజు 2 రోజులు ఉంటుంది. మన 3 రోజుల నుంచి లేదంటే మన ఏదో కాబట్టి ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని ఎంతమంది చేత విమర్శించకుండా ఏదో చేయాలి. అది చేసేది వారి కోసం, జాతి కోసం, భాష కోసం. వాళ్ళ భాష నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి తెచ్చేది ఒక కొత్త అయితే, ముందు ప్రజల్లో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా. ఎప్పుడైతే పరభాష, పర సంస్కృతి వ్యామోహం నుంచి తెలుగు జాతి బయటపడిందో అప్పుడే తెలుగు జాతి ప్రపంచంలో అద్వితీయమైన శక్తి గల జాతిగా నిరూపబడిందన్న విషయం మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించి దానికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆత్మీయ మిత్రులు, సభ గౌరవ అతిథి శ్రీ మండల గురుప్రసాద్ గారు, ఈ 2 కార్యాలని పరిచయం చేసిన పరిచయకర్తలు, గ్రంథకర్త శ్రీ గోపిచంద్ గారితో అత్యంత ఆప్తులైన ఇద్దరు అలాగే సభ్యులు చేసినటువంటి తెలుగు భాష అభిమానులు, వారిలో కొందరు పండితులు కూడా ఉన్నారు. మా ఊరిలో శ్యామానంద గారు కూడా ఉన్నారు. మా శ్రీమతి ఈరోజు మీ అందరికీ తెలుసు, ఒకటి దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించుకున్నాం. గాథాసభి నేను దృశ్య కావ్యం అని అంటాను. చిత్రాల ద్వారా చాలా చక్కటి కవితకి రూపకల్పన చేశారు ఒక ప్రక్రియ. అలాగే రెండవది ఇది శ్రావ్య కావ్యం వచ్చు. వెనుకలు చదువుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మనసుకి చదువు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఇది ఆంధ్రగీతి. ఈ ఆంధ్రగీతి పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేటువంటిది నాకేం తెలియని మనకు విస్మృతించిన చాళుక్యులు, శాతవాహనులు, విష్ణుకుండులు, అంధకులు, వీరంతా ఎవరు? ప్రాకృత భాష అంటే ఏమిటి? ప్రాకృత భాష ఎప్పుడు పరిణమి ఉంది. అసలు ఆంధ్రం అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించిందని చారిత్రక పరిశోధన చేసినటువంటి చారిత్రక కూడా దానికి కావ్యరూపం కూడా కల్పించారు. అది కావాలంటే మీరు అది చదవచ్చు. పైకి చిన్న సూచన, ఆయన శ్రీమతి గారిని కూడా పిలిచి సత్కరిస్తే బాగుంటుంది. రండి మేడం. మేడం మీరు కూడా పైకి వెళ్ళండి. మేడం గారు మీరు కూడా ఉండండి. బాగానే చెప్పారండి. ఇలా మధ్యలో ఉండండి. వెరీ గుడ్. ఇద్దరు కలిపేయండి. అది గుప్తా గారు పట్టుకోండి సార్. ఇందాక చదవడానికి
పంచకట్టులో ఉన్న ప్రపంచాన్ని మనగానే నారాయణగా రాశారని మనం చెప్పుకుంటాం. అది మనగారి కృష్ణారావు గారిని చూసి రాసినటువంటి మాట. ముతక ఖద్దరు అరచొక్క గోరంచు సాదా నూలు పంచే కారుణ్యం చెందే కన్నులు ఆత్మీయత తెలిసే చురునవ్వులు అంతరంగం కలిగించే మెత్తనైన మాట తీరు నిండైన విగ్రహం మండలి చెప్పగానే గుర్తొచ్చే పేరు పెనుముప్పిల మధ్య నిలిచిన దీప స్తంభ దీప్తి కల్లోల దివిసీమ పునర్నిర్మాణ దీక్షితులు సేవామూర్తి గాంధీ క్షేత్ర గర్భంలో గాంధీ నిర్మాణ కార్యక్రమ సారథి ఆర్టీసీ బస్సులోనే తిరిగిన మంత్రి తెలుగు సారస్వత వారధి అవినీతి ఆవహించిన చదువుల తీరును మార్చి పరీక్షల చైతన్యాన్ని మాత్ర విద్యారంగ ప్రక్షాళకుడు చదువుకి చైతన్యమిచ్చిన చిత్తశుద్ధి జ్యోతి మండలి నామమే నీతి ప్రతిధ్వని ఖ్యాతి ఉగాదిని తెలుగు ఉత్సవంగా నిలిపి మా తెలుగు తల్లిని తెలుగు జాతి గీతంగా మలచి తెలుగును ప్రపంచ తెలుగుగా తీర్చిన భాష మరీచి భాషకి తేజం నింపిన తెలుగు తోటమాలి తెలుగువారి తెలుగు సంస్థల రూపకర్త దేశాంతర ఆంధ్రుల కోసం శ్రమించిన కార్యకర్త జ్ఞానవీధుల్లో తెలుగు దీపం వెలిగించిన తపస్వి పాఠాలలో మానవతను చేర్చిన విద్యామంత్రి యశస్వి గాంధీ క్షేత్రం గూటిలో గూడు కట్టుకున్న ఒక వివేచన మండలి వారి మనసులో మూర్తీభవించిన దీక్షారావం కృష్ణా జిల్లా రచయితల సంఘం వెలిసింది కృష్ణ ఒడ్డున ఒట్టిగా ఆ సంకల్ప జీవి ఆత్మగా ఆ రోజున అత్తుకున్న విత్తనం మహావృక్షమై నిలిచింది మండలి సంకల్పమే మూలం ఆత్మగా ఆకాంక్షగా అక్షరాల రక్షణోద్యమానికి అక్షయమైన వేదికగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభల కార్యదీక్షగా మండలి కృష్ణారావు నూరేళ్ల పండుగ తెలుగు భాషోద్యమానికి వెలుగు నిండుగా తెలుగు నామస్మరణకి ఇది అమరిన కాంతి భాషాభిమానానికి ఇది సంపూర్ణ ఆంధ్ర నీతి. చాలా మంది నన్ను వేసిన ఒక ప్రశ్నకి ఈ వేదిక మీద ఇచ్చిన సమాధానం చెప్పాలి. మీరు ఆంధ్ర గీతని ఎందుకు పెట్టారు, తెలుగు గీతని పెట్టచ్చు కదా. ఇందాక భూషణుల వారు నేను ఈ కావ్యానికి ఉపక్రమణికలో నేను ప్రత్యేకంగా ఆంధ్ర గీతి అనే పేరు మాత్రమే నేను పెట్టుకోవడానికి కారణాన్ని నేను వివరించాను. అది సభాముఖంగా నేను చెప్పాలి. నా దృష్టిలో నేను పొందిన అవగాహన మేరకు తెలుగుకి ఆంధ్రానికి ఉన్న తేడాన్ని ఆంధ్ర శబ్దం అది అగస్త్యుడి కాలం కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, తర్వాత కాలం కావచ్చు, లేదా అగస్త్యుడు లాంటి వాళ్ళ కాలం కావచ్చు. ఉత్తరాది నుంచి వింధ్యను దాటి దక్షిణాదికి అడుగుపెట్టినటువంటి ఆ సంతతి వాడు ఆర్యులు అంటే ఏమన్నానండి, వాడు ఆర్యులు అంటే కొందరు కోపం వస్తుంది.